నేను ఒక విషయంలో బీఆర్ఎస్ అయితే చాలా ఫెయిల్ అయిందని చెప్తా, దారుణంగా ఫెయిల్ అయిందని చెప్తా. ఏ విషయంలో తెలుసా? ఇప్పుడు ఏవైతే ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్తున్నారో, ఇవాళ ఇంతోళ్ళు అంతోళ్ళు పోయి ఏడనో మొత్తానికి కాన్స్టిట్యున్సీలో 4 ఇండ్లు కడితే ఆ 4 ఇండ్లు ఒక ఇండ్ల దగ్గరికి పోయి ఇది ఇందిరమ్మ ఇల్లు అని హోమ్ టూర్ చేస్తారు కదా. కనీసం బీఆర్ఎస్లు ఇప్పటికన్నా కళ్ళు తెరిచి కనీసం ఎక్కడెక్కడ ఎన్నెన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టిరు. హైదరాబాద్లో అయితే అవుటర్ ఏందది ఆ కొల్లూరు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు, కేసీఆర్ కాలనీ అని చెప్పి అన్నీ కూడా ఇప్పుడు ఆక్యుపెన్సీ ఇచ్చారు కదా. ఇవన్నీ ఎవరు కట్టిరు అసలు ఇల్లులు? ఇవన్నీ వెలికి తీసి ఇప్పుడు మళ్ళీ అన్నీ రిపీట్ చేసి ప్రజలకు చెప్పాల్సినంత అవసరం ఉందేమో. ఎందుకంటే ఆనాడు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా 3 రంగుల కలర్ లేసి ఇది మేమే కట్టినామని చెప్తుంటే ఇది కాదు అని చెప్పలేకపోతున్నారేమో, దీని విషయంలో సక్సెస్ కాలేకపోతున్నారేమో అనిపించింది. ఆల్మోస్ట్ ఎన్ని లక్షల ఇల్లు కట్టిరు? ఈ లక్షల ఇళ్ళ గురించి ఎందుకు పోయి మళ్ళీ వీళ్ళు అక్కడికి పోయి ఆ గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పలేకపోతున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ మహానగరంలో ఇప్పటి వరకు ఒక ఇందిరమ్మ ఇళ్ళనే కట్టిరా? అసలు జాగాలు దొరుకుతాయి? ఉన్న జాగాలంతా ప్రభుత్వమే తెగ నమ్ముకొని పోతుంది. ప్రభుత్వాలకి జనరల్గా ఆ రోజు బీఆర్ఎస్ అండ్ టీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నమెంట్ స్థలంలో ఇల్లులు కట్టించింది. కనీసం ఇక్కడ ఎక్కడన్నా కూడా గవర్నమెంట్ జాగాలో ఒక ఇల్లు కట్టిందా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? ఛాలెంజ్ చేస్తున్నాం, ఒకటి చూపియండి. కానీ ఇప్పుడు హిల్టిపి పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వం తెగ నమ్మి జేబులు నింపుకోవడానికి అతి పెద్ద స్కామ్కి తెగబడ్డారు. కానీ మరి అట్లాంటి వాటిలో ఇల్లు కట్టించి ఇవ్వచ్చు కదా. బెబ్బే మన జేబులు నిండాలి ఇక్కడ, కానీ మనం మాత్రం ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవాలి. ఎంత దారుణం అంటే ఎంత దిగజారి తెగబడ్డారంటే ఆనాడు ప్రభుత్వంలో కట్టిన ఇళ్ళని హోమ్ టూర్లు చేసి ఇవి కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినామని చెప్తున్నారు. కాస్త ప్రజలారా మీరన్న కొంచెము కళ్ళు తెరిచి చూడండి, ఆ ఇల్లు ఎప్పుడు కట్టిరు, ఎవరు కట్టిరు, అసలు వాళ్ళ పబ్లిసిటీ ఏందో. మీకు కూడా బాధ్యత ఉంది తిప్పికొట్టేది. మేమే నిజాలు చెప్పాల్సిన బాధ్యతలు కాదు, మీరు కూడా నిజాలు చెప్పొచ్చు. మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా సోషల్ జర్నలిస్ట్ అవ్వచ్చు. ఒక కెమెరా తీసుకొని ఇది నాకు ఇల్లు వచ్చింది, ఈ ఇల్లు ఎవరిది, ఆనాటి ప్రభుత్వంలో వచ్చింది, ఓ 2 ముక్కలు చేసి మీరు కూడా పెట్టొచ్చు. ఎందుకంటే ఆ బాధ్యత మీకు కూడా ఉంది. ఇందులో నిజమేంది అబద్ధమేంది అనేసి, ఎందుకంటే అందరికంటే ఎక్కువ మీకే బాగా తెలుసు కాబట్టి.